హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎస్ఎస్సి జీడీలు అడిగిన ప్రధానంగా ఈ షిఫ్ట్లో ప్రజెంట్ జరుగుతున్న షిఫ్ట్లు అడిగిన ప్రశ్నలు ఒకసారి పరిశీలిద్దాం. మరి ఫస్ట్ ప్రశ్న ఏంటి సార్ అంటే విచ్ ప్రధానం తీసుకుంటే విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యున్సీ డీల్స్ విత్ యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నాడు. గుర్తుపెట్టుకో, యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఉమ్మడ పౌర స్మృతి. ఏమిచ్చాడు? విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యున్సీ డీల్స్ విత్ యూనిఫామ్ సివిల్ కోడ్ అని ఇవ్వడం జరిగింది. మరి ప్రధానంగా ఈ ఉమ్మడి పౌర స్మృతి అనేది ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అన్నాడు. ఒక కామన్ యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నాం మనం. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటి సార్ అంటే 44. ఈ బిట్టు ఎస్ఎస్సి జీడీలో ఒక 20 నుంచి 30 సార్లు రిపీట్ అయింది. ఆర్ఆర్బి గ్రూప్ డిలో 4-5 సార్లు రిపీట్ అయింది. నువ్వు ఏ ప్రీవియస్ పేపర్ తీసుకో, గవర్నమెంట్ ఎగ్జామ్లో రిపీట్ అవుతున్న బిట్ ఇది. ఉమ్మడ పౌర స్మృతి లేదా కామన్ సివిల్ కోడ్ లేదా యూనిఫామ్ సివిల్ కోడ్. మెయిన్ యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 44. చాలా 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 ఇంపార్టెంట్. మరి ఆర్టికల్ 40 ఎందుకు ఇచ్చాడంటే ఆర్టికల్ 40 అనేది గ్రామ పంచాయతీల గురించి తెలియజేస్తుంది. గ్రామరాజ్యమే రామరాజ్యం అన్నది ఎవరంటే మహాత్మా గాంధీ. కాబట్టి విలేజెస్ గుర్తుపెట్టుకో, గ్రామ పంచాయతీ. మరి గ్రామ పంచాయతీల గురించి చెప్పే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 40. మరి ఆప్షన్ 3 ఆప్షన్లో ఆర్టికల్ 48 ఎందుకు ఇచ్చాడు? మరి ఆర్టికల్ 48 అనగానే మనకి గుర్తు రావాలి, చాలా 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 ఇంపార్టెంట్. ఇది కూడా ఆర్టికల్, ఇక్కడ ఆర్టికల్ 44 అనేది యూనిఫామ్ సివిల్ కోడ్. ఆర్టికల్ 48 ఎందుకు ఇచ్చాడు సార్ అంటే వ్యవసాయ అండ్ పశు పోషణ అండ్ గోవధ నిషేధం. ఇది ఆర్టికల్ 48 తెలియజేస్తుంది. ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ ఇచ్చిన ఆన్సర్. మరి ఆర్టికల్ 40 అనేది గ్రామ పంచాయతీల గురించి చెప్తుంది. మరి ఆర్టికల్ 48 ఏం చెప్తుందంటే వ్యవసాయము మరియు పశుపోషణ అండ్ గోవధ నిషేధం గురించి చెప్తుంది. గోవధ నిషేధం, పశువులు చంపకూడదు, ఇటువంటి కార్యక్రమాల గురించి చెప్తుంది ఆర్టికల్ 48. ఆర్టికల్ 50 అనేది ఏం చెప్తుంది సార్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకో, ప్రభుత్వ సేవలలో కార్యనిర్వహణ శాఖ నుండి న్యాయశాఖను వేరు చేయడం. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం ఒక బిట్టాడు ఎందుకు ఇచ్చాడు? విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యున్సీ డీల్స్ విత్ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఆర్టికల్ 44 అనేది ఆన్సర్ పెడతాం. ఓకే, డన్, బాగానే ఉంది. తర్వాత మనకి మిగతా ఆర్టికల్ ఎందుకు ఇచ్చాడు? ఆర్టికల్ 40 గ్రామ పంచాయతీ గురించి తెలియజేస్తుంది, పంచాయతీరాజ్ సిస్టమ్. ఆర్టికల్ 48 దేనికి ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? వ్యవసాయము అండ్ పశుపోషణ అండ్ గోవధ నిషేధం గురించి చెప్తుంది. ఆర్టికల్ 48. 50 ఏం చెప్తుంది? ప్రభుత్వ సేవల్లోని కార్యనిర్వహణ శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయడం. కీలకమైన ఆర్టికల్గా చెప్పుకోవచ్చు మనం, ఆర్టికల్ 50. కాబట్టి ఇటువంటి ఆర్టికల్స్ మీద ఒక ఆప్షన్ ఇస్తే మిగతా ఆప్షన్ల గురించి తెలియాలి సార్. ప్రతి బిట్ అనాలిసిస్తో నువ్వు చేస్తే అప్పుడు జనరల్ స్టడీస్ మీద నీకు అవగాహన ఉన్నట్లు ఏ బిట్ ఇచ్చినా పెట్టగలవు. మరి ఎస్ఎస్సి జీడీలో 2వ క్వశ్చన్ తీసుకుంటే మోహిని అట్టం ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం? గుర్తుపెట్టుకోవాలి. క్లాసికల్ డ్యాన్స్ అడిగాడు. విచ్ క్లాసికల్ డ్యాన్స్ మోహిని అట్టం విచ్ స్టేట్ ఇన్ ఇండియా? క్లాసికల్ డ్యాన్స్ ఇది. మోహిని అట్టం క్లాసికల్ డ్యాన్స్ విచ్ స్టేట్ ఇన్ ఇండియా. మోహిని అట్టం అనగానే కథాకాళి, మోహిని అట్టం 2 కేరళలోని క్లాసికల్ డ్యాన్సెస్. కేరళ మనం గుర్తుపెట్టుకోవాలి. మరి మిగతా ఆప్షన్లు ఎందుకు ఇచ్చాడు సార్ అంటావు? తమిళనాడు తీసుకుంటే తమిళనాడులో ప్రధానంగా భరతనాట్యం అనేది తమిళనాడులో ఉన్న క్లాసికల్ డ్యాన్స్. భరతనాట్యం అనేది గుర్తుపెట్టుకోవాలి, శాస్త్రీయ నృత్యం, తమిళనాడు. మరి ఆంధ్రప్రదేశ్ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో క్లాసికల్ డ్యాన్స్ ఏదంటే కూచిపూడి. గుర్తుపెట్టుకో, కూచిపూడి. మరి కర్ణాటకలోని యాక్షగానం అనేది శాస్త్రీయ నృత్యమే కాదు సార్, అది ఫ్లోక్ డ్యాన్స్. అది కర్ణాటకలోని డ్యాన్సెస్కి ప్రధానంగా మన కర్ణాటకలోని యాక్షగానం. కుంతి అనే అమ్మాయి లంబసింగిలో సిగ్గుతో యాక్షన్ చేసి కార్గిల్కి వెళ్ళింది. అది కోడు. గుర్తుపెట్టుకో, కర్ణాటక రాష్ట్రంలో ఉన్న శాస్త్రీయ నృత్యాలు అంటే క్లాసికల్ డ్యాన్స్ కాదు, ఫ్లోక్ డ్యాన్స్ కోడ్
కుంతి అనే అమ్మాయి, కుంతి అంటే కునిత, సిగ్గుతో సిగ్గుతో యాక్షన్ చేసి, ఎక్కడ యాక్షన్ చేసింది? సిగ్గుతో లంబసింగిలో యాక్షన్ చేసి, లంబి. యాక్షన్ అంటే యాక్సగాన్. కర్ణాటకలో ప్రధానంగా ఉన్న ఫ్లోక్ డ్యాన్స్ ఏదంటే యాక్సగాన్ అంటే కర్ణాటకలో దీనికి కోడ్ ఏంటి సార్ అంటే, కుంతి అనే అమ్మాయి సిగ్గుతో లంబసింగిలో యాక్షన్ చేసి కార్గిల్కి వెళ్ళింది. ఇది అయిపోయింది కర్ణాటక. కుంతి అంటే కునిత అనే ఫ్లోక్ డ్యాన్స్ ఎక్కడ ఉంది సార్ అంటే కర్ణాటక. సిగ్గుతో అన్నాం కాబట్టి, సిగ్గుతో అంటే సుగ్గి అనేది కర్ణాటకలో ఉన్న ఫ్లోక్ డ్యాన్స్. లంబసింగి అన్నాం కాబట్టి లంబి కూడా కర్ణాటకలో ఉన్న ఫ్లోక్ డ్యాన్స్. యాక్షన్ అన్నాం కాబట్టి యాక్సగాన్ కర్ణాటకలో ఉన్న ఫ్లోక్ డ్యాన్స్. కార్గిల్ అన్నాం కాబట్టి కర్గి. ఇవన్నీ కర్ణాటకలో. కుంతి అనే ఒక అమ్మాయి సిగ్గుతో లంబసింగిలో యాక్షన్ చేసి కార్గిల్కి వెళ్ళింది. కుంతి అంటే ఒక హీరోయిన్. కుంతి సిగ్గుపడి లంబసింగిలో యాక్షన్ చేసి షెడ్యూల్ పూర్తయింది, మళ్ళీ కార్గిల్కి వెళ్ళిపోయింది. ఇటువంటి కోడ్లతో క్లాసెస్ కావాలంటే మన యాప్ నేమ్ ఏదంటే జీకే సింహ క్లాసెస్. GKSIMHA సింహ అనేది ఈ యాప్. ఇది ప్లే స్టోర్లోకి వెళ్ళి జీకే సింహ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి, కోర్సెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. నీకు నచ్చిన కోర్సు నువ్వు తీసుకోవచ్చు. అన్ని కోడింగ్తో క్లాసెస్ ఉంటాయి. ప్రతి టాపిక్ కూడా ఇన్ డీటెయిల్గా SI అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్ వరకు, GD MTS. ఇక్కడ గురించి యాప్ నేమ్ ఏదంటే జీకే సింహ యాప్. జీకే స్పేస్ ఇచ్చి SIMH యాప్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకో. నీకు విపరీతమైన కంటెంట్ అన్ని సబ్జెక్టులతో కలిపి కూడా అందులో పెట్టడం జరుగుతుంది. చాలా వరకు 120 వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది, చూసుకో. నెక్స్ట్ మనం తర్వాత కోడ్ చూడు, తర్వాత బిట్ చూడు. ఆన్సర్ ఏంటి సార్? ఆన్సర్ దీనికి అయిపోయింది. ఇది మోహిని అట్టం ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం అంటే ఇలా చెప్పాలి. ఏదో నాకు వచ్చి కదా మోహిని అట్టం అంటే కథాకాళి మోహిని అట్టం కేరళ, టికెట్ తవదు. మిగతా ఆప్షన్లు పరిశీలించాలి. తమిళనాడు లేదు, తమిళనాడులో భరతనాట్యం, ఆంధ్రప్రదేశ్లో కూచిపూడి, కర్ణాటకలో యాక్సగాన్. అలా రావాలి, గుర్తుపెట్టుకో. తర్వాత ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ ద ఫేమస్ చిలకా లేక్ లొకేటెడ్. జనరల్గా ఈజీ బిట్టు చిన్నపిల్లడని పెడతాడు. ఇది SSC GD క్వశ్చన్. ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ ద ఫేమస్ చిలకా లేక్ లొకేటెడ్. చిలకా లేక్ అనగానే గుర్తుపెట్టుకో. భారతదేశంలో పొడవైన ఉప్పు నీటి సరస్సు, ది లాంగెస్ట్ సాల్ట్ లేక్. ఇదే భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏదంటే సాంబార్ సరస్సు. అది రాజస్థాన్లో ఉంది. చిలకా సరస్సు ఎక్కడ ఉంది అడిగాడు. ది ఫేమస్ చిలకా లేక్ లొకేటెడ్ విత్ స్టేట్ ఇన్ ఇండియా. ఒడిస్సాలో ఉన్నది గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కొల్లేరు సరస్సు, పులికాటు సరస్సు. కొల్లేరు మంచినీటు, పులికాటు ఉప్పు నీరు, అది తెలుసు. కేరళలో ఉన్న వెంబనాడు సరస్సు, అష్టముడి సరస్సు. వెంబనాడు సరస్సు అండ్ అష్టముడి సరస్సు, 8 ద్వారాలతో ఒక సరస్సు ఉంది. మరి వెస్ట్ బెంగాల్లో ఉన్న ఫేమస్ సరస్సులు ఏంటి సార్ అడుగుతాడు. ఇక్కడ చూడు, వెస్ట్ బెంగాల్లో ఉన్న ఫేమస్ సరస్సులు. మనం ఆంధ్రప్రదేశ్లో చెప్పాము, అదేవిధంగా కేరళలో చెప్పాను అష్టముడి సరస్సు, వెంబనాడు సరస్సు అని. మరి వెస్ట్ బెంగాల్లో ఉన్న ఫేమస్ సరస్సులు ఏంటి సార్ అంటే, వెస్ట్ బెంగాల్లోని ఒకటో తీసుకో సంత్రగాచి, రెండోది సెంచల్, మూడోది తీసుకో మిరిక్, నాలుగోది తీసుకో రవీంద్ర సరోవర్. ఎక్కడ? వెస్ట్ బెంగాల్లోని సంత్రగాచి, అదేవిధంగా ఇప్పుడు చూసుకోవాలి. సంత్రగాచి అనే సరస్సు ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్లో ఉంది. తర్వాత సెంచల్ అనే సరస్సు ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్లో ఉంది. తర్వాత మిరిక్ అనే సరస్సు ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్లో ఉంది. తర్వాత రవీంద్ర సరోవర్ ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్లో ఉంది. అలా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత జీడీలో క్వశ్చన్ చూడు. ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఒడిస్సా. ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ ద ఫేమస్ చిలకా లేక్ లొకేటెడ్ విచ్ స్టేట్ ఇన్ ఇండియా అంటే ఒడిస్సా. మిగతావని చెప్పాను. ఆంధ్రాలో ఏ సరస్సు, కేరళలో ఏ సరస్సు, వెస్ట్ బెంగాల్ ఇవి. అలాగే అన్నిటికీ ఆప్షన్లు తెలియాలి. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ టేక్ ప్లేస్. బాక్సర్ యుద్ధం అనేది
ఏ ప్లేస్లో ఎప్పుడు జరిగింది విచ్ ఇయర్ అన్నాడు. 1764లో జరిగింది బాక్సర్ యుద్ధం. మిగతా ఆన్సర్లేం తప్పు. 1772 తప్పు, 1784 తప్పు, 1757 తప్పు. ఇక్కడ అడిగింది బాక్సర్ వారు. 1764లో జరిగింది బాక్సర్ యుద్ధం. డైరెక్ట్ క్వశ్చన్ సార్, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్లోక్ డ్యాన్స్ మళ్ళీ అడిగాడు. బిలాంగ్స్ టు ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఫ్లోక్ డ్యాన్స్ ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్లోక్ డ్యాన్స్ బిలాంగ్స్ టు ఉత్తరాఖండ్? ఆప్షన్లు ఏమి ఇచ్చాడు? బిహు ఇచ్చాడు, అదేవిధంగా చోలియా ఇచ్చాడు, గార్బా ఇచ్చాడు, జోమర్ ఇచ్చాడు. మరి అడిగింది ఉత్తరాఖండ్. బిహు అనేది మనకి ప్రధానంగా అస్సోం రాష్ట్రంలో ఉన్న ఫ్లోక్ డ్యాన్స్ బిహు. మరి గార్బా అనేది ప్రధానంగా గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఫ్లోక్ డ్యాన్స్. మరి జోమర్ అనేది ప్రధానంగా రాజస్థాన్లోని ఈ గోమర్ లేదా జోమర్ అంటాం. ఇది ప్రధానంగా గోమర్ లేదా జోమర్, ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ఫ్లోక్ డ్యాన్స్. మరి మిగిలింది ఏంటి సార్ అంటే ఉత్తరాఖండ్లో ఉన్నది ఇది CHHOLI, చోలియా అనేది ఉత్తరాఖండ్. ఇలాగ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రశ్న పరిశీలిస్తే 1989 సచిన్ టెండూల్కర్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇన్ కంట్రీ. సచిన్ టెండూల్కర్ మొదటి టెస్ట్ మ్యాచ్ని ఏ దేశంతో ఆడారు అని ప్రశ్న అడిగాడు సార్. ఆస్ట్రేలియా, ఇంగ్లాండు, శ్రీలంక, పాకిస్తాన్ ఇచ్చాడు. మరి రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే ఆస్ట్రేలియాతో, ఇంగ్లాండ్తో, శ్రీలంకతో ఆడలేదు సార్. 1989 సచిన్ టెండూల్కర్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ పాకిస్తాన్తో ఆడడం జరిగింది. పాకిస్తాన్లో కరాచీ నగరంలో ఆడడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడంటే కరాచీలో ఆడడం జరిగింది. ఇది SSC GD అడిగిన క్వశ్చన్, గుర్తుపెట్టుకో. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రజెంట్ జరుగుతున్న షిఫ్ట్లో ఇచ్చిన ప్రశ్నలు ఇవన్నీ. తర్వాత ప్రశ్న, IPL స్టార్టింగ్ ఇయర్ అన్నాడు. IPL స్టార్టింగ్ ఇయర్. మరి IPL ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ అంటే 2008లో స్టార్ట్ అయింది. మిగతా చూడు ఒకసారి 2007, 2008, 2009, 2010. మిగతా ఆప్షన్లు ఏవి సంబంధం లేదు. ఓకేనా. T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయింది. మెన్స్ T20 2007లో మహేంద్ర సింగ్ ధోని క్యాప్టెన్ అప్పుడు. ఈ T20 వరల్డ్ కప్ విజేత ఫస్ట్ T20 వరల్డ్ కప్ ధోని కప్ అనేది గెలిపోవడం జరిగింది. ధోని కెప్టెన్ అండర్లోని ఫస్ట్ T20. అది దీనికి ఆన్సర్. ఇది T20 వరల్డ్ కప్, మెన్స్ T20 వరల్డ్ కప్ అనేది జరిగింది ఇక్కడ. మరి ఫస్ట్ ఇక్కడ IPL ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే 2008లో స్టార్ట్ అయింది IPL. తర్వాత ఆప్షన్ ఏమి ఇచ్చాడు? 2009 ఇచ్చాడు. 2009 అనేది ఉమెన్స్ T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయింది. ఉమెన్స్ T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయింది. గుర్తుపెట్టుకో. మెన్స్ T20 వరల్డ్ కప్ 2007, ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2009. IPL ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే 2008లో స్టార్ట్ అయింది IPL. 2010 అనేది రాంగ్ ఆన్సర్, పూర్తిగా రాంగ్. ఇది ప్రశ్న వచ్చావు, ప్రతిదీ అనాలిసిస్ చేయగలగాలి. IPL అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది ఇచ్చాడు. మరి IPLని ఎక్కువసార్లు గెలిపొందిన జట్లు ఏమంటే CSK, చెన్నై సూపర్ కింగ్స్ ఒక 5 సార్లు, ముంబై ఇండియన్స్ ఒక 5 సార్లు, KKR ఒక 3 సార్లు ఇలా గెలిపొందడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ 5 సార్లు, అదేవిధంగా ముంబై ఇండియన్స్ 5 సార్లు, KKR 3 సార్లు. గుర్తుపెట్టుకోవాలి ఇలాగా. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా ఐపీఎల్లోని ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ ఎవరంటే విరాట్ కోహ్లీ. ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ 50లు చేసింది ఎవరంటే విరాట్ కోహ్లీ. ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ 4లు కొట్టింది ఎవరంటే విరాట్ కోహ్లీ. అంటే ఎక్కువ 50లు చేసింది విరాట్ కోహ్లీ, ఎక్కువ సెంచరీలు చేసింది కూడా విరాట్ కోహ్లీ. ఐపీఎల్ చరిత్రలో తీసుకుంటే ఎక్కువ 4లు కొట్టింది కూడా విరాట్ కోహ్లీ, ఎక్కువ రన్స్ కొట్టింది కూడా విరాట్ కోహ్లీ. మరి ఎక్కువ 6లు కొట్టింది ఎవరంటే క్రిస్ గేల్. ఐపీఎల్లో వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ కూడా క్రిస్ గేలే. ఫాస్టెస్ట్ సెంచరీ ఇన్ ఐపీఎల్ హిస్టరీ క్రిస్ గేల్. ఓకేనా. క్రిస్ గేల్ అనే వ్యక్తి ఐపీఎల్లో ప్రధానంగా 30 బంతుల్లో 100 రన్స్ చేయడం జరిగింది. 2013లోని 100 రన్స్ 30 బంతుల్లోనే, అందుకే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన మొదటి బ్యాట్స్మెన్ ఎవరంటే 13 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు యశస్వి జైస్వాల్. సెంచరీ చేసింది గేలు. మరి ఎక్కువ వికెట్లు తీసింది ఎవరంటే చాహల్ అనే వ్యక్తి ఎక్కువ వికెట్లు తీయడం జరిగింది. ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్. ఎందుకంటే ప్రజెంట్ 19 ఐపీఎల్ రిజల్ట్ రాలేదు కాబట్టి. ఇంతవరకు జరిగిన ఐపీఎల్లో 18 ఐపీఎల్ జరిగాయి.
18వ ఐపీఎల్ విన్నర్ అవ్వాలంటే ఆర్సీబీ. 18వ ఐపీఎల్ విన్నర్ అవ్వాలంటే ఆర్సీబీ అనే విన్నరు. మరి అదేవిధంగా రన్నర్ అవ్వాలంటే పీబీకే, పంజాబ్ కింగ్స్. 18వ ఐపీఎల్ మన లాస్ట్ ఐపీఎల్ విన్నర్ ఆర్సీబీ, ఓడిపోయింది పీబీకే. ఇక్కడ ఆరెంజ్ క్యాప్ పర్పుల్ క్యాప్ ఎవరికి వచ్చిందని అడుగుతాడు. లింక్స్ అని తెలియాలి. ఆరెంజ్ క్యాప్ ఎవరికి వచ్చిందంటే సాయి సుదర్శన్. పర్పుల్ క్యాప్ ఎవరికి వచ్చిందంటే ప్రసిద్ధి కృష్ణ. వీళ్ళందరూ గుజరాతే. ఆరెంజ్ క్యాప్ పర్పుల్ క్యాప్. ఆరెంజ్ క్యాప్ సాయి సుదర్శను, పర్పుల్ క్యాప్ ప్రసిద్ధి కృష్ణ. సాయి సుదర్శను ప్రసిద్ధి కృష్ణ ఇద్దరు గుజరాత్ జీటీ టీం. ఇప్పుడు 18 ఐపీఎల్, అదే లాస్ట్ ఐపీఎల్. ప్రజెంట్ 19 ఐపీఎల్ అని జరుగుతుంది. ఇలాగ మరి ఫస్ట్ ఐపీఎల్ 2008లో స్టార్ట్ అయింది. 2008లో ఫస్ట్ ఐపీఎల్ విన్నర్ ఎవరు అడుగుతాడు? ఆర్ఆర్ విన్నరు. రన్నర్ ఎవరంటే సిఎస్కే రన్నరు. గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఐపీఎల్ విన్నర్ ఎవరంటే ఆర్ఆర్, రాజస్థాన్ రాయల్స్ విన్నరు. మరి అదేవిధంగా రన్నర్ ఎవరంటే సిఎస్కే. అలాగే ప్రతి తెలియాలి. ఫస్ట్ ఐపీఎల్ ఎప్పుడు స్టార్ట్ అయింది అడిగాడు. 2008. ఐపీఎల్ విన్నర్ ఎవరంటే రాజస్థాన్ రాయల్స్, రన్నర్ ఎవరంటే సిఎస్కే, చెన్నై సూపర్ కింగ్స్. ఎప్పుడు స్టార్ట్ అయింది? 2008. 18 ఐపీఎల్ మన లాస్ట్ ఐపీఎల్ 18 లాస్ట్ ఏడాది జరిగింది. 18 ఐపీఎల్ విన్నర్ ఎవరంటే ఆర్సీబీ, రన్నర్ పీబీకే. ఇలాగ ప్రతిదీ తెలియాలి. ఐపీఎల్ చరిత్ర అనగానే ప్రతిదీ చెప్పడం జరిగింది యాప్లో. జీకే సింహ యాప్. మీ ఫ్రెండ్స్ ఎవరుంటే చెప్పు. అద్భుతమైన కంటెంట్ అందులో ఉంది, ప్రతిదీ కోడింగ్తో. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఎస్ఎస్జీడీలోని ఇన్ విచ్ డిడ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విన్ దేర్ ఫస్ట్ WPL కప్పు. వరల్డ్ చూడండి, ఇక్కడ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అంటాం మనం. ఐపీఎల్ తర్వాత WPLలో క్వశ్చన్ అడిగాడు ఎస్ఎస్జీడీలో. ఇన్ విచ్ డిడ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విన్ దేర్ ఫస్ట్ WPL కప్పు. అసలు ఉమెన్స్ ప్రీమియం లీగ్ అనేది ఇంతవరకు 4 జరిగాయి. అందులోని ఆర్సీబీ అనేది ఎప్పుడు గెలిచింది అన్నాడు. మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? 4 అంటే ఫస్ట్ ఎప్పుడు జరిగిందంటే 2023లో జరిగింది. 2023లో విన్నర్ అవ్వాలంటే ముంబైకి 2 సార్లు కప్పు వచ్చింది, ఆర్సీబీకి 2 సార్లు. ముంబై అనేది విన్నరు. తర్వాత 2024లో జరిగింది, ఆర్సీబీ విన్నరు. తర్వాత మళ్ళీ అగైన్ ముంబై, అగైన్ ఆర్సీబీ. 2025లో జరిగింది, ఇక్కడ మళ్ళీ ముంబై. రీసెంట్గా 2026లో జరిగింది, ఇక్కడ ఆర్సీబీ విన్నరు. అంటే 23లో ముంబై విన్నరు, 24లో ఆర్సీబీ విన్నరు, 25లో ముంబై విన్నరు, 26లో ఆర్సీబీ విన్నరు. అంటే ఇక్కడ ముంబైకి వచ్చింది 23లోని, 24లో ఆర్సీబీకి వచ్చింది, మళ్ళీ 25లో ముంబైకి వచ్చింది, మళ్ళీ అదే విధంగా 26లో ఆర్సీబీకి వచ్చింది. మరి అడిగిన క్వశ్చన్ ఏంటి సార్? ఇన్ విచ్ డిడ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విన్ దేర్ ఫస్ట్ WPL కప్పు. 1వ WPL కప్ అనేది ఎవరికి వచ్చిందంటే అదే ఫస్ట్ WPL, ఫస్ట్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అనేది ఈ బెంగళూరు ఎప్పుడు గెలుపొందింది? ఆర్సీబీ అడిగాడు. 2024 అనేది రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకో, 2024 అనేది రైట్ ఆన్సర్. వెరీ 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 ఇంపార్టెంట్. ముంబై ఆర్సీబీ, ముంబై ఆర్సీబీ 4 ఐపీఎల్ జరిగాయి, WPL జరిగాయి. 4 సార్లు ఓడిపోయిన టీము ఢిల్లీ. 4 సార్లు ఢిల్లీ ఓడిపోయింది. రీసెంట్ విన్నర్ ఆర్సీబీ, 2వసారి స్మృతి మందాని కెప్టెన్. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇది క్వశ్చన్. ఆన్సర్ ఏదంటే 2020 ఈ ఆర్సీబీ గెలుపొందింది. ఫస్ట్ WPL ఎప్పుడంటే 2024. ఇది ఆన్సర్. గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ ఏదంటే ఇది. తర్వాతది ఇన్ విచ్ సిటీ విల్ ద 21 ఏషియన్ గేమ్స్ 2030. ఇన్ విచ్ సిటీ విల్ ద 21 ఏషియన్ గేమ్స్ 2030 బి హెల్డ్. 2030లో 21వ ఆసియా క్రీడలు ఎక్కడ జరుగుతాయని ఇచ్చాడు. దీనికి ఒక చిన్న కోడ్ చెప్తాను. 8 సార్ కోడ్ అంటే జగదీష్ అనేది కోడ్. గుర్తుపెట్టుకో. జగదీష్ అన్నాడు, 21 ఏషియన్ గేమ్స్ అన్నాడు. మరి ఇక్కడ కోడ్ 8 సార్ అంటే జగదీష్. జా అంటే జపాను, గా అంటే గోవా, ఐబీ నగోవా అని గుర్తుపెట్టుకోవాలి. ఇది దోహా, ఇది సౌదీ అరేబియా. కాబట్టి మనకి 21 ఏషియన్ గేమ్స్ అనేవి 2030లో ఎక్కడ జరుగుతాయని అడిగాడు. మరి దీని కోడ్ 8 సార్ అంటే ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. జగదీష్ అని మనం కోడ్ అనేది చెప్పడం జరిగింది. కోడ్ ఏంటంటే జగదీష్. కాబట్టి 20th ఏషియన్ గేమ్స్ అనేవి ఎక్కడ జరుగుతాయి? 21th ఏషియన్ గేమ్స్ అనేవి ఎక్కడ జరుగుతాయి?
22 ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరిగాయి? దానికి కోడ్ జగదీష్. దాన్ని బట్టి ఆన్సర్ పెట్టి వచ్చే జీడీలో అడిగిన క్వశ్చన్కి ప్రతిదీ కోడింగ్తో క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడే చెప్తాను, యాప్ నేమ్ జీకే సింహ. ప్లే స్టోర్లోకి వెళ్ళాలి, SIMHA జీకే సింహ ఇది యాప్. ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకో. ప్రతి క్లాస్ కోడింగ్తో ఉంటుంది. జగదీష్ అన్నం. జగదీష్ అనగానే 20వ ఏషియన్ గేమ్స్ జపాన్. జపాన్లో ఎక్కడంటే అంటే గోవా. ఏ గోవా అంటే ఐబీ నగోవా. గోవా నగోవా. తర్వాత 21వ ఏషియన్ గేమ్స్ ఉంది దోహా. దోహాలో ఎక్కడంటే ఖతర్ దేశంలో దోహాలో జరుగుతాయి. తర్వాత 22వ ఏషియన్ గేమ్స్ ఎక్కడంటే అంటే సౌదీ అరేబియాలో ఎక్కడంటే రియాద్ గుర్తుపెట్టుకో. మరి ఇవి ఎప్పుడు సార్ అంటే ఈ ఏడాది 2026లో జరగబోతుంది. 2026లో జరగబోతోంది మనకి ఆసియా క్రీడలు అనేవి 20వి జపాన్లోని. దానికి 4 కలుపు 2030లో జరగబోతోంది దోహాలో ఖతర్. అవి 21వ ఆసియా క్రీడలు. 2034లో జరగబోతున్న ఆసియా క్రీడలు అనేవి 22వ ఆసియా క్రీడలు సౌదీ అరేబియా రియాద్లో జరగబోతున్నాయి. ఆప్షన్లు చూడు. 21 ఏషియన్ గేమ్స్ 2030 2030లో ఎక్కడ జరుగుతాయి అడిగాడు. విల్ బి హోస్ట్ కంట్రీ. చూసుకో, మనకి ఏమి ఇచ్చాడు అక్కడ. ఈ 2030 21వ ఏషియా గేమ్స్ అనేవి ఎక్కడ జరుగుతాయి? దోహా. ఎక్కడ చూడు, దోహా ఖతర్. మరి నెక్స్ట్ 22వ ఏషియా గేమ్స్ సౌదీ అరేబియా రియాద్. ఇదిగోండి, ఇది సౌదీ అరేబియా రియాద్. నెక్స్ట్ వన్ ఐబీ నగోవా జపాన్. ఈ ఏడాది ఇదిగో ఇలా లింక్. 20వ ఆసియా క్రీడలు జపాన్లో ఐబీ నగోవా. మొన్న జరిగిపోయేవి 19వ ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్జౌ నగరం. అంటే ఆన్సర్ దోహా. ఈ విధంగా కోడింగ్ క్లాసెస్ మొత్తం ఏదని చెప్పగలగాలి. ఏ జీడీ కాదు, ఏ గ్రూప్ 2 కాదు, అడిగిన 4 ఆప్షన్లు కూడా ఈజీగా కోడింగ్తో ఆన్సర్లు ఎలాగ ఇచ్చాడు ఏదని పెట్టగలగాలి. అది ఏ ప్రశ్న అయినా సరే. నెక్స్ట్ ప్రశ్న చూడు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఈ కింది సతారాను బ్రిటిష్ రాజ్యంలో ఎప్పుడు విలీనం చేశారు? సతారా ఎక్కడ ఉంది? మహారాష్ట్రలో ఉంది. కాబట్టి రాజ్య సంక్రమణ సిద్ధాంతం క్రింది సతారాను, ఈ సతారా అనే ప్రదేశం మహారాష్ట్రలో ఉంది. దీన్ని బ్రిటిష్ రాజ్యంలోని ఎప్పుడు విలీనం చేసి అడిగాడు. 1848. డైరెక్ట్ ఆన్సర్ ఇది. డల్హౌసీ గుర్తు రావాల, ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. కాబట్టి డల్హౌసీ టైంలో జరిగింది ఇదంతా. భారతదేశంలో రైలు మార్గాలు ఏర్పాటు చేశారు డల్హౌసీ కాలంలోని. మొట్టమొదటిసారిగా ముంబై టు తానా, బిడివిన ముంబై టు తానా 1853 ఏప్రిల్ 16 రైలు మార్గాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా వుడ్స్ డిస్పాచ్ చట్టాన్ని ప్రాథమిక విద్యను విశ్వవిద్యాలయ వరకు ప్రాథమిక విద్య ఏదైతే ఉందో దాన్ని విశ్వవిద్యాలయాల వరకు క్రమబద్ధీకరిస్తూ వుడ్స్ యాక్ట్ని తీసుకొచ్చారు. ఎవరు? ఈ డల్హౌసీ. రాజ్య సంక్రమణ సిద్ధాంతం డల్హౌసీ గుర్తు రావాలి. ఈ సతారా మహారాష్ట్రలో ఉంది. బ్రిటిష్ రాజ్యంలో ఎప్పుడు విలీనం చేసినది? 1848. చాలా 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 ఇంపార్టెంట్. టెలిగ్రాఫ్ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా డల్హౌసీ కాలం. ఇవన్నీ రైలు మార్గాలను ఏర్పాటు చేశారు. వుడ్స్ డిస్పాచ్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇలాగ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూసుకో. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రశ్న పరిశీలిస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక గ్రామీణ జనాభా ఉన్న రాష్ట్రం ఏదన్నాడు. 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. ఎందుకంటే భారతదేశంలో అత్యధిక లోక్సభ స్థానాలు కలిగిన రాష్ట్రము, రాజ్యసభ స్థానాలు కలిగిన రాష్ట్రము, ఎమ్మెల్యే స్థానాలు కలిగిన రాష్ట్రము, ఎమ్మెల్సీ స్థానాలు కలిగిన రాష్ట్రము యూపీనే. అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు పంచుకున్న ఏకైక రాష్ట్రం యూపీ. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం ఏదన్నా యూపీనే. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా పరంగా పెద్ద రాష్ట్రం ఏదన్నా ఉత్తరప్రదేశ్. 2011 జనాభా లెక్కల ప్రకారం చిన్నపిల్లల జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం ఏదన్నా ఉత్తరప్రదేశ్. గ్రామీణ జనాభా, చిన్నపిల్లల జనాభా, అదేవిధంగా తీసుకోండి జనాభా పరంగా పెద్ద రాష్ట్రం ఏదన్నా యూపీ. అడిగింది గ్రామీణ జనాభా జీడీలో. అంటే యూపీ గుర్తుపెట్టుకోవాలి. మిగతా ఆన్సర్లు అనేవి సంబంధం లేదు, సెన్సస్ కాబట్టి. మధ్యప్రదేశ్ అనేది మనకి ఎక్కడ రాదు. మహారాష్ట్ర అనేది వస్తుంది పట్టణ జనాభా ఈ విషయాల్లోని. బీహార్ అనేది జనసాంద్రత కాడ ఎక్కువ వస్తుంది. జనసాంద్రత కూడా బీహార్ గురించి మాట్లాడదాం. దానికి ఒక సపరేట్ వీడియో చేస్తాను. జనాభా మీద 2-3 క్వశ్చన్లు వస్తున్నాయి, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వన్. హూ వాజ్ ద
ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ స్టేట్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి మహిళా గవర్నర్ ఎవరు అడిగాడు చూసుకోండి. హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ ఏ స్టేట్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా. మరి స్వతంత్ర అనంతరం మొట్టమొదటి మహిళా గవర్నర్ ఎవరంటే ఫస్ట్ ఉమెన్ గవర్నర్ సుచేత కృపాలాని, సరోజిని నాయుడు, పద్మజా నాయుడు, విజయలక్ష్మి పైనట్ ఇచ్చాడు. మరి దేశానికి మొట్టమొదటి మహిళా గవర్నర్ ఎవరు సార్ అంటే సరోజిని నాయుడు. దేశానికి మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరంటే ఫస్ట్ ఉమెన్ సీఎం ఎవరంటే సుచేత కృపాలాని. మరి విజయలక్ష్మి పైనట్ ఎవరంటే నెహ్రూ సోదరి. ఐక్యరాజ్య సమితి తీసుకుంటే జనరల్ అసెంబ్లీ సాధారణ సభకు అధ్యక్షురాలుగా పనిచేసిన భారతీయ మహిళ ఎవరంటే విజయలక్ష్మి పండిట్. పద్మజా నాయుడు ఇక్కడ ఆప్షన్లో సంబంధం లేని ఆప్షను. యుఎన్ఓలో తీసుకుంటే ప్రధానంగా సాధారణ సభకు అధ్యక్షురాలుగా పనిచేసిన తొలి భారతీయ మహిళ విజయలక్ష్మి పండిట్. తొలి మహిళా ముఖ్యమంత్రి సుచేత కృపాలాని. తొలి మహిళా గవర్నర్ సరోజిని నాయుడు. రైట్ ఆన్సర్ 2. ఇలా ఎలిమినేషన్ చేయాలి. నెక్స్ట్ వన్ తీసుకుంటే హౌ మెనీ డేస్ డస్ ద ఫెస్టివల్ ఆఫ్ ఛట్ పూజ. వెరీ 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 ఇంపార్టెంట్ ఛట్ పూజ. మరి ఛట్ పూజ ఫెస్టివల్ అనేది ఎన్ని రోజులు జరుపుకుంటారు అడిగాడు. 4 రోజులు సార్. ఛట్ పూజ, పూజలో 4 అక్షరాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకో. దీనికి ఒక కోడింగ్ మెథడ్తో ఏ పండుగ ఎప్పుడు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు అనేది మన యాప్లో అద్భుతంగా, ఈ జీకే సింహాన్ యాప్లో అద్భుతంగా డేస్తో సహా అన్నీ కూడా విజువల్స్తో పెట్టడం జరిగింది. కాబట్టి ఇది పూజ, ఇలా కోడింగ్ ఉంటుంది దానికి. ఛట్ పూజ అనేది 4 రోజులు జరుపుకుంటారు. ఈ క్వశ్చన్ అడిగారు, కొద్దిగా టఫ్ క్వశ్చన్, జాగ్రత్త చూసుకోవాలి. మిగతా అనేవి సంబంధం లేదు. తర్వాతది విచ్ ఈజ్ ద హైట్ డ్యామ్ ఇన్ ఇండియా. దేశంలో ఎత్తైన డ్యామ్ ఏదన్నాడు. ఇది ప్రధానంగా ఎత్తైన డ్యామ్ ఏదంటే బాక్రానంగల్ డ్యామా, తెహ్రీ డ్యామా, హిరాకుడ్ డ్యామా, సర్దార్ సరోవర్ డ్యామ్ ఇచ్చాడు. కాబట్టి ఇది ప్రధానంగా ఎత్తైన డ్యామ్ ఏదంటే తెహ్రీ డ్యామ్. తెహ్రీ డ్యామ్ అనేది భగీరథి నది పైన ఉంది, గుర్తుపెట్టుకోండి. ఏ నది అంటే ఇక్కడ రాస్తాను చూడు, భగీరథి నది పైన ఉంది. దీని ఎత్తు 260.5 మీటర్లు లేదా 855 ఫీట్స్ అడుగులు అడిగితే. కాబట్టి ఎత్తైన డ్యామ్ ఏదంటే తెహ్రీ డ్యామ్. తెహ్రీ డ్యామ్ ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది, భగీరథి నది పైన ఉంది. మీటర్లు అడిగితే 260.5 మీటర్లు. అదేవిధంగా ఎత్తు ఫీట్స్ అడిగితే 855 మీటర్లని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ హిరాకుడ్ డ్యామ్ అనేది ఒడిస్సాలో ఉంది, లాంగెస్ట్ డ్యామ్ ఇది, పొడవైన డ్యామ్. హిరాకుడ్ ఎక్కడ ఉందంటే ఒడిస్సాలో ఉంది. బాక్రానంగల్ అనేది మీకు తెలిసిందే, సెటిలైజ్ నది పైన ఉంది. ఇక్కడ ఏదైనా సరే ఇక్కడ ఎత్తైన డ్యామ్ ఏది అడిగాడు గుర్తుపెట్టుకో, తెహ్రీ డ్యామ్. వెరీ 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 ఇంపార్టెంట్. హిరాకుడ్ ఎక్కడ ఉందంటే ఒడిస్సా రాష్ట్రంలో ఉంది, అది పొడవైన డ్యాము. ఆపోజిట్, ఇది పొడవు, ఇది ఎత్తు. ఎత్తైన డ్యామ్ ఉత్తరాఖండ్లో భగీరథి నది పైన ఉందని గుర్తుపెట్టుకో. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మనం తీసుకుంటే జనాభా లెక్కల మీద మళ్ళీ అడిగాడు. అకార్డింగ్ టు ద 2011 సెన్సస్ ఆఫ్ ఇండియన్ విచ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ లిటరసీ రేట్ అరౌండ్ 94%. ఓకేనా. అకార్డింగ్ టు ద 2011 సెన్సస్ ఆఫ్ ఇండియన్ విచ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ లిటరసీ రేట్ అట్ అరౌండ్ 94%. 93.94% ఉంది కేరళ అక్షరాస్యత. 93.91 ఆడిచ్చింది. 93.91 అయితే 94 ఇచ్చింది అప్రాక్సిమేట్లీ. ఏ రాష్ట్రం అంటే ఆన్సర్ కేరళ. అక్షరాస్యత అధికంగా ఉన్న రాష్ట్రం ఏదంటే కేరళ. మరి అక్షరాస్యత అధికంగా ఉన్న రాష్ట్రాలకు కోడ్ ఏంటారంటే కామగోత్రి. ఇక్కడ రాస్తాను, దీనికి ఇక్కడే రాద్దాం. పోనీ కామగోత్రి. కా అంటే కేరళ, మా అంటే మిజోరం, గో అంటే గోవా, 3 అంటే త్రిపుర. ఇది కోడ్. అక్షరాస్యత అధికంగా ఉన్న రాష్ట్రాలకు కోడ్ ఏదంటే కేరళ. కేరళలో అప్రాక్సిమేట్లీ 94%, 93.91%. రెండవది మిజోరం, ఎక్కడిచ్చారు మిజోరం. మూడవది గోవా, 4వది త్రిపుర. అంటే అక్షరాస్యత అధికంగా ఉన్న రాష్ట్రాలు వరుస క్రమం చెప్పడం జరిగింది. కాబట్టి ఎక్కువ హైయెస్ట్ లిటరేచర్ ఎక్కడ ఉందంటే కేరళలో ఉంది. రెండోది అడిగితే మిజోరం, ఎస్ఎస్సి జీడీకి అడిగాడు. 3 హైయెస్ట్ అడిగితే గోవా, 4 హైయెస్ట్ అడిగితే త్రిపుర. ఇలా ప్రతిదీ పెట్టగలగాలి. మరి 2 క్వశ్చన్లు డైరెక్ట్గా రాసిన చూడు. భారతదేశం యొక్క చిలుకని ఎవరిని పిలుస్తారంటే అమీర్ ఖుస్రో. డైరెక్ట్ క్వశ్చన్ ఎస్ఎస్సి జీడీలో. భారతదేశం యొక్క చిలుక ఏదంటే అమీర్ ఖుస్రో. భారతదేశ రాజధాని ఢిల్లీ అంటాం.
ఇండియన్ గేట్ ఢిల్లీ అంట, గేట్ వే ఆఫ్ ఇండియా ముంబై అంట. అలాగే డైరెక్ట్గా వచ్చేయాలి. భారతదేశపు యొక్క చిలుక అంటే అమెరికుస్లో. మరి పాండ్యుల యొక్క ఎవరైతే ఈ పాండ్య రాజులు ఉన్నారో, చోళులు, పల్లవులు, అదేవిధంగా కాంచీపురం అంటాం ఇది అలా. అదేవిధంగా ఎవరైతే చోళ, చేర, పాండ్య, ఈ పాండ్య రాజ్యవంశం యొక్క రాజధాని అడిగాడు మదురై. ఇది మధుర కాదు, మదురై. మధుర అంటే మళ్ళీ యూపీకి వెళ్ళిపోద్ది, అది యమునా నది ఒడ్డున ఉంది. ఇది మదురై, ఇది వైగై నది ఒడ్డున ఉంది. ఇది ఎవరి రాజధాని అంటే పాండ్య రాజ్యవంశం యొక్క రాజధాని. ఈ రాజధానిని కూడా ఒకసారి మళ్ళీ క్లాస్ చెప్తాను. ఇవి కూడా ట్రేస్ అవుట్ చేయాలి. ఇవి కూడా బిట్లు అడుగుతాను, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా అడిగినవి, ఈ బిట్ ఇవన్నీ. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రశ్న ప్రారంభిస్తే, నెక్స్ట్ ప్రశ్న తీసుకుంటే ప్రధానంగా పండిట్ రవిశంకర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అన్నాడు. ఎవరు? పండిట్ రవిశంకర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్? సితారా, అదేవిధంగా సార్యూడ్, అదేవిధంగా ఫ్లూటో, అదేవిధంగా తబలా. పండిట్ రవిశంకర్కి భారతరత్న అవార్డు వచ్చింది. దేనిలో వచ్చింది? 1999లోని సితారాకి రావడం జరిగింది. ఇతను సితారా కళాకారుడు పండిట్ రవిశంకర్. అది అడిగాడు గత ప్రీవియస్ షిఫ్ట్లో. ఇతను భారతరత్న అవార్డు ఎప్పుడు వచ్చిందని అడిగాడు. మరి అదేవిధంగా ఇందిరాగాంధీకి ఎప్పుడు వచ్చింది అడిగాడు ప్రీవియస్ షిఫ్ట్లో, 1971. ఇప్పుడు ఏం అడిగాడంటే పండిట్ రవిశంకర్ ఆయన యొక్క ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్ అడిగాడు, సితార్. గుర్తుపెట్టుకో, ఆప్షన్ 1. మిగతావన్నీ రాంగ్ ఆన్సర్స్, ఫ్లూటో, తబలా ఇవన్నీ. తర్వాత క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ హ్యాజ్ ఇండియన్ విన్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మెడల్స్ ఇన్ ఒలింపిక్ హిస్టరీ? గుర్తుపెట్టుకో, ఇన్ విచ్ ఇయర్ యాజ్ ఇండియన్ విన్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మెడల్స్ ఇన్ ఒలింపిక్ హిస్టరీ? ఒలింపిక్స్ మీద 3 క్వశ్చన్లు అడిగాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చేసి చెప్తారు ఏమి అడిగాడు అనేది. కాబట్టి ఇక్కడ ఒలింపిక్స్లోని ఇండియా ఎక్కువ మెడల్, హైయెస్ట్ మెడల్ ఎప్పుడు గెలుపొందింది? 2012 లండన్, 2008 బీజింగ్, 2024 పారిస్, 2020 టోక్యో. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2020 టోక్యోలో సార్. టోక్యో ఒలింపిక్స్లో 20లో జరగాలి, కాస్త 21లో జరిగాయి ఇవి కోవిడ్ ఎఫెక్ట్ వల్ల. కాబట్టి టోక్యో ఒలింపిక్స్లో ఇండియాకి మొత్తం 7 మెడల్స్ వచ్చాయి. ఎన్ని మెడల్ అంటే 7 మెడల్. దానికి కోడ్ ఏంటి సార్ అంటే, నీరు మీ భజనకు పిలుపు, నీరు మీ భజనకు పిలుపు, ఇది కోడ్. 2020లో జరగవలసిన టోక్యో ఒలింపిక్స్ 21లో జరిగాయి, బట్ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల. కాబట్టి భారతదేశానికి ఎక్కువ పథకాలు ఏ ఒలింపిక్స్లో వచ్చాయంటే 2020 టోక్యో. మిగతావన్నీ రాంగ్ ఆన్సర్స్. ఇవన్నీ లండన్, పారిస్ ఇవన్నీ. రీసెంట్గా జరిగింది పారిస్ ఒలింపిక్స్, అక్కడ కూడా మనకి మెడల్స్ తగ్గాయి. కాబట్టి ఇదే హైయెస్ట్, 7 మెడల్స్ వచ్చాయి. నీరజ్ చోప్రా గోల్డ్ వచ్చింది, 1 గోల్డ్. రవికుమార్ దహియా అండ్ మీరాబాయి చాన్ వీళ్ళిద్దరికీ సిల్వర్లు వచ్చాయి, గోల్డ్, సిల్వరు. బజరంగ పూనియా, పివి సింధు, లవ్లీనా బార్గోహైమ్ పురుషుల హాకీ జట్టు, ఈ 4 బ్రాంజ్ మెడల్ వచ్చాయి, గోల్డ్, సిల్వరు, బ్రాంజ్. కోడేటి? నీరు మీ భజనకు పిలుపు వచ్చింది, లేదా పిలుపు. నీరు అంటే నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ విన్నర్, రవికుమార్ దహియా రెజ్లర్, మీరాబాయి చాన్ వెయిట్ లిఫ్టింగ్, వీళ్ళిద్దరికి సిల్వర్ వచ్చింది. బజరంగ పూనియా రెజ్లింగ్, పివి సింధు బ్యాడ్మింటన్, లవ్లీనా బార్గోహైమ్ బాక్సర్ అస్సాం పురుషుల హాకీ జట్టు, ఈ నలుగురికి బ్రాంజ్ మెడల్. అలా గుర్తుపెట్టుకోవాలి, ఏదని చెప్పగలగా. నిన్న పారిస్ ఒలింపిక్స్ మీద బిట్ అడిగాడు, అది చేద్దాం నెక్స్ట్ వీడియోలో. మన ఇండియాకి ఏ మెడల్ వచ్చాయి, ఎప్పుడు వచ్చాయి, ఇండియా ఏ ప్లేస్లో ఉంది గుర్తుపెట్టుకోవాలి. పారిస్ ఒలింపిక్స్లో గోల్డ్ రాలేదు. నీరజ్ చోప్రా సిల్వర్తో సరిపెట్టుకోవడం జరిగింది. పాకిస్తాన్కి చెందిన హర్షిద్ నదీం చేతిలో ఓడిపోయాడు. అని తర్వాత మధ్యానికి ఒక కోడ్ ఉంది, సింపుల్. ఒక కోడ్లు అవన్నీ ఈజీగా ఎగిరిపోతాయి. ఎందుకంటే ఇలా కోడింగ్ మెథడ్తో క్లాసెస్ అన్ని చెప్పాలి. మొత్తం మిగతావన్నీ రాంగ్ ఆన్సర్లే. నెక్స్ట్ చూడు, విచ్ అమౌంట్మెంట్ ప్రొవైడ్స్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూట్స్? అర్థమైందా? విచ్ అమౌంట్మెంట్ ప్రొవైడ్స్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు పంచాయతీరాజ్ ఇన్స్ట్రక్షన్స్. మరి పంచాయతీరాజు ఏవైతే పంచాయతీరాజ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో
ఏ అమౌంట్మెంట్ ప్రకారం వీటిని తీసుకొచ్చారు? 72, 73, 74, 86. అసలు 73 అనగానే గుర్తు రావాలి పంచాయతీస్, 74 అంటే గుర్తు రావాలి మున్సిపాలిటీస్. ఒకసారి దీన్ని డీటెయిల్గా మాట్లాడితే 72 అనగానే దీన్ని 1992లోని ఈ 72వ అమౌంట్మెంట్ యాక్ట్ను ఆమోదించబడింది. 73వది కూడా సేమ్ అనగానే 1992లోనే దీన్ని ఆమోదించబడింది. మరి 73 అమౌంట్మెంట్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది సార్ అంటే 1993 ఏప్రిల్ 24 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అందుకే మనం ఏప్రిల్ 24న పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటాం. పంచాయతీలు అడిగాడు, పంచాయతీది ఆమోదమైతే 1992, అమల్లోకి రావడం అయితే 1993 ఏప్రిల్ 24. అందుకే ఇందాక అడిగాడు పంచాయతీల మీద ఆర్టికల్ 40 పంచాయతీరాజ్ గురించి తెలియజేస్తుంది. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. మరి 74 తీసుకుంటే ఇది కూడా 1992లోనే ఆమోదం, అమలైతే మళ్ళీ 1993 జూన్లోని ఇది అమల్లోకి వచ్చింది. జూన్లో అమల్లోకి వచ్చింది. 1992లో ఆమోదం, 1993 జూన్లోకి జూన్ నెలలో అమల్లోకి వచ్చింది. ఇది 86 అమౌంట్మెంట్ అనగానే ఇది 2002లోని ఇది ఆమోదం పొందింది. 2002లో ఆమోదం పొందింది. దీని ప్రకారం మనం విద్యా హక్కు చట్టం, దీని ప్రకారం తీసుకుంటే విద్యా హక్కు చట్టాన్ని ఎప్పుడు చేశారంటే 2009. విద్యా హక్కు చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2010 ఏప్రిల్ 1 అమల్లోకి రావడం విద్యా హక్కు చట్టం. చట్టాన్ని ఎప్పుడు చేశారు? 2009. చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2010 ఏప్రిల్ 1. 86 అమౌంట్మెంట్ అంతే 2002లో ఆమోదం. ఎందుకంటే 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడమే దీని యొక్క ప్రధాన విధి. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి, గుర్తుపెట్టుకోవాలి. మనకి ఆర్టికల్ 21A ఏం చెప్తుందంటే ఉచిత నిర్బంధ విద్య 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు. మళ్ళీ ఆర్టికల్ 45 ఏం చెప్తుందంటే ఇది కూడా విద్య గురించి చెప్తుంది, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇలాగా మొత్తం కోడింగ్ క్లాసెస్. ఇప్పుడు SSCGD ప్రీవియస్ బిట్లు ఒక వీడియో చేసి పెట్టాను చూడు, ఇది 2వ వీడియో. నెక్స్ట్ 3rd పార్ట్ మళ్ళీ రేపు చేసి పెడతాను చూడు. ఒక్క బిట్ మిస్ అవ్వకూడదు. 4 ఆప్షన్లు ఎలాగ ఎలిమినేట్ చేయాలి ఇవన్నీ తెలియాలి. కాబట్టి మన యాప్ నేమ్ మర్చిపోకు, GKSIMHA సింహ. ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ విను, తీసుకో. చాలా తక్కువ లో అమౌంట్లు పెట్టాం. అద్భుతమైన కంటెంట్ అర్థమైపోవాలి. ఏ బిట్ ఎక్స్ప్లెనేషన్ బట్టే కంటెంట్ ఎలాగ ఇస్తారో మనకి అర్థమైపోవాలి. ప్రతి బిట్ కూడా చెప్పగలరు, ప్రతి బిట్టు ప్రతి సబ్జెక్ట్ ఏదైనా సరే ఎక్స్ప్లెనేషన్ అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైన కంటెంట్. యాప్ నేము గుర్తుపెట్టుకో, GK సింహ. ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకో. 10 మందికి ఎవరైతే బాగా చదువుతారో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి చెప్పు. కంటెంట్ బలంగా ఉంటుంది. క్లాస్ రూమ్లో విన్నాం, ఇంకా అద్భుతమైన కంటెంట్ ఇది, ఓన్ బోర్డు కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.